ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన చెన్నై 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 8 పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025లో ధోనీ ఆడతాడా లేదా అనే ప్రశ్నకు సిఎస్కే మాజీ ఆటగాడైన సురేష్ రైనా ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు. సురేష్ రైనా టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్లు జియో సినిమాస్ లో కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ధోనీ ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అనే ప్రశ్నకు మొదట ఆర్పీ సింగ్ సమాధానమిచ్చాడు. ధోనీకి ఇది చివరి సీజన్ లా అనిపించడం లేదన్నాడు. తర్వాత రైనా వైపు చూస్తూ అతడి సమాధానం కోసం వెయిట్ చేశారు. రైనా ఒక్క ముక్కలో ఆడతాడు అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని ధోనీ నిరూపించాడు. ఈ సీజన్ లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు. ముఖ్యంగా ముంబై మ్యాచ్ లో 4 బంతుల్లో 3 సిక్సర్లు బాది 20 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోర్ను 200 దాటించాడు. ఈ మ్యాచ్ లో అతడి స్ట్రైక్ రేట్ 500గా ఉండటం అతడి సామర్థ్యాన్ని తెలుపుతోంది. కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటికీ గ్రౌండ్ లో ధోనీ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. అద్భుతమైన క్యాచ్లు, రన్అట్లతో పాటు అవసరమైన సందర్భాల్లో కెప్టెన్ రుతురాజ్ కు సలహాలిస్తున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ధోనీ 236 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు.